ప్రపంచమంతా ఒకప్పుడు ముస్లిం రాజులు పోరాడి అనేక దేశాలు ఆక్రమించుకుంటే మరొకవైపు క్రైస్తవ సమాజం నిదానంగా విస్తృతి చేసుకుంటూ పోయింది. ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు హయ్యెస్ట్ క్రైస్తవ దేశాలు ఉంటాయి 80కి పైగా, 50కి పైగా ముస్లిం దేశాలు ఉంటాయి. సరే, ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో క్రమంగా మారుతున్న ట్రెండ్ ఏంటంటే క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలుగా మారుతుంటారు. కొత్త క్రైస్తవ దేశాలు పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఏదైతే మన మయన్మారు, బంగ్లాదేశు, భారత్ సరిహద్దులలో అలాంటి క్రైస్తవ దేశం సృష్టి కోసం ప్రయత్నాలు ఒక పక్కన కుట్రలు జరుగుతూ ఉంటాయి. రెండో పక్కన ఉన్న క్రైస్తవుల్ని ఆఫ్రికా ఖండంలో అనేక చోట్ల బోకో హరాం లాంటి వాళ్ళు వచ్చి ముస్లిం వైపుకి అక్కడ ఉన్న ప్రజల్ని యుద్ధం చేసి ప్రాణాలు తీసి మరీ మత మార్పిళ్ళు చేస్తున్నారు. ఆ మహిళల్ని ఎత్తుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకుని అట్లా పెట్టుకుని. అదే సందర్భంలో లెబనాన్ లాంటిది క్రైస్తవ దేశం ముస్లిం దేశం కిందకి మారింది. ఇప్పుడు ఇలాంటిది సైలెంట్ ట్రెండ్ మాత్రం డానిష్ ఏరియాలో జరుగుతోంది. డానిష్ క్రిస్టియన్ యువత చాలా పెద్ద ఎత్తున ఇస్లాం వైపు కన్వర్ట్ అవుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా హైలైట్ అవుతుంది. యూరప్ సమాజంలో ఇది కొత్త చర్చకి తావిచ్చింది.